సంక్రాంతి టైం వచ్చిందంటే చాలు మనం అరిసెలు చేసుకుంటాం కదా! అయితే ఈ జనరేషన్‌లో వాళ్ళకి అరిసెలంటే పెద్దగా ఎవరికీ రావు. అదేదో చాలా పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతాం. సో, ఎలా చేయాలో సింపుల్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. చూసేసేయండి. మనకి ముందుగా అరిసెలకి మనకి పాత బియ్యం కావాలి. ఒక 1 ఇయర్ బ్యాక్‌వయితే చాలా వస్తాయన్నమాట. వీలైతే నంబర్ల బియ్యం అని దొరుకుతాయి. అవి తీసుకోండి. కొంచెం లావుగా బాగా వస్తాయన్నమాట. సో, మనం ఒక 48 అవర్స్ అలా బియ్యాన్ని నానబెట్టి బాగా కడిగి పిండి చక్కగా పట్టించుకోవాలి. తర్వాత పిండి బాగా జల్లెడ పట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి. పాకం ఎలా అంటే మనం బియ్యం 1 కేజీ తీసుకుంటే పాకానికి ఒక 1/2 కేజీ బెల్లం వరకు పడుతుంది. బియ్యపిండి కొంచెం ఎక్కువ తీసుకోండి. అవసరమైతే మనం తర్వాత వేరే చలిమిడి కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ పాకంని రెడీ చేసుకోవాలి. పాకం ఎలా అంటే మనం బెల్లం బాగా నలగొట్టుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక గిద్ద వాటర్ పడతాయి. వాటర్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కొంచెం కరిగినాక ఫిల్టర్ చేసుకొని తర్వాత పాకం ఇలా గట్టిగా వచ్చేదాకా మనం చేసుకోవాలన్నమాట. పాకం ఇలా మనం తిప్పితే ప్లేట్లోంచి కదలకూడదనమాట. అలా పాకం వస్తే అరిసెలు బాగా వస్తాయన్నమాట. అలా పాకం రెడీ అయిపోయినాక పాకంలో కొంచెం నెయ్యి తర్వాత ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. నువ్వులు ఇష్టపడే వాళ్ళు నువ్వులు కొంచెం నేతిలో ఫ్రై చేసి ఇందులో వేసి మిక్స్ చేసుకోవచ్చు. పాకం రెడీ అయిపోయినాక చక్కగా పాకాన్ని కొంచెం కొంచెం పిండి వేస్తూ చక్కగా తిప్పుకోవాలి. మనకి చెక్క కర్ర కానీ తెడ్డు కానీ ఏది ఉంటే అది కొంచెం గట్టిగా ఉండేది తీసుకొని మనకి కాళ్ళ మధ్యలో అలా పెట్టుకొని మనకి గిన్నె చక్కగా కదలకుండా స్లోగా పిండి పోస్తూ తిప్పుకోవాలి. ఇంత వెడల్పు గిన్నె తీసుకున్నాం కానీ జనరల్గా అయితే అంత వెడల్పు తీసుకోకూడదు. పిండి త్వరగా ఆరిపోతుంది. కొంచెం మూత చిన్నగా ఉన్నది తీసుకోండి. ఇది కొంచెం బియ్యమే కాబట్టి మేము ఇందులో అయినా సరిపోతుంది, ఏం కాదు, త్వరగా అయిపోతుందని తీసేసుకున్నాము. ఇలా స్లోగా యాడ్ చేస్తూ చక్కగా తిప్పుకుంటూ ఉండలు లేకుండా మనం తెడ్డు పైకి ఎత్తితే ఆ పిండి అనేది స్లోగా జారాలి. సడన్గా జారిపోకుండా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండి యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చే వరకు తిప్పుకుంటే సరిపోతుంది. మనకి ఆ పిండి మిగిలిపోయింది. దాంతో మనం బూరెలు కానీ ఇంకేమైనా చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. తర్వాత అదే మనకి పాకం ఎక్కువైపోయి పిండి తక్కువైతే జారుడైపోయి అరిసెలు సరిగ్గా రావు, అంత ఖరాబ్ అయిపోతుంది. అందుకే పిండి కొంచెం ఎక్కువ పట్టించుకుంటే మనకి మిగిలిపోయినా ఏం కాదు. మనం తర్వాత తపాలు చెక్కలు కానీ లేకపోతే చలిమిడి కానీ ఏదైనా చేసుకోవచ్చు. బాగా కలిపినాక మూత పెట్టేసేసుకోవాలి ఆరిపోకుండా. తర్వాత అందులోంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని బయట పెట్టుకొని చక్కగా ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఇలా చక్కగా ఇలా నెయ్యి రాసుకొని ఒత్తుకోవాలి రౌండ్గా. మనకి ఏమి మధ్యలో బ్రేక్స్ ఏం లేకుండా. మనకి నెయ్యి కనుక అవైలబిలిటీ ఉంటే చక్కగా నేతిలో వేసి ఫ్రై చేసుకోండి. లేదు అంటే సగం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నెయ్యి లేని వాళ్ళు అచ్చంగా ఆయిల్ అయినా చేసుకోండి. బట్ పాకంలో మాత్రం కొంచెం నెయ్యి వేయండి, కమ్మగా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అటువైపు తిప్పుకోవాలి కొంచెం పొంగినాక. తర్వాత ఇలా గెంట మధ్యలో వేసి ఒత్తుకోవాలి. ఇలా గెంటెలతో మనకి పొయ్యి మీద ఒత్తడం కనుక రాకపోతే చెక్క వస్తున్నాయి కదా, అవి చెక్క మీద పెట్టుకొని ఒత్తుకోవచ్చు. అంతే. చూసారా ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్. ఓన్లీ మనకి పిండి తిప్పుకోవడమే కొంచెం కష్టం. అక్కడ ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మిగతాదంతా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా కొంచెం టైంలో ఎన్ని అరిసెలు అయిపోయినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. బై బాయ్.